బట్టి దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఎవరైనా కావాలని చేసినట్టు అంటే చేసి ఉంటారా? లేదంటే ఇది ఏ కోణంలో చూడొచ్చు అంటారు? నిజంగా అండి. ఇప్పుడు వరకు ఈ 10 రోజుల నుంచి అందరూ కూడా ఇక్కడ నిజంగా ప్రతి ఒక్క టీం వాళ్ళు కూడా వాళ్ళ శ్రమకు మించే ప్రతిదీ చేస్తున్నారు. అణువణువు కూడా గాలించారు. నిజంగా ఈ రోజు నేను అనుకునేదేంటంటే, ఈ బొమ్మలు కట్టడం ఏదో క్షుద్ర పూజలు అలా అని కాదు కానీ, ఈ టాపిక్‌ని డైవర్ట్ చేయాలి. అలా అని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. క్షుద్ర పూజలన్నది ఈ మారుతున్న జనరేషన్‌లో అలాంటివి ఉండదని నా ఉద్దేశం మరి. మేమైతే సిటీలో పుట్టి పెరిగాను. ఇప్పుడుకొచ్చి ఇలాంటివి నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు ఉంటాయని కూడా నేనంత నమ్మట్లేదు. అంటే ఉంటాయి. కానీ మరి ఇలాంటి జనసంచారం ఉన్న చోట ఇలాంటివి ఉంటాయని మాత్రం నేను తక్కువగా ఉంటాయని అలా అనుకుంటున్నాను. కాదు. నిన్న ఇదే ప్లేస్‌లో జిల్లా ఎస్పీ సంఘటన పరిశీలించి కూడా ఇక్కడ కుక్క వెంట్రుకలతో పాటు పాప వెంట్రుకలు కూడా కనిపించినట్టుగా ఆయన నిన్న తెలిపారు కదా! దీన్ని మీరు ఎలా చూస్తారు? అదండి. ఈ టాపిక్‌ని డైవర్ట్ చేయడం కోసమే మరెవరైనా కట్టారేమో అని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం అయితే అదండి. నిజంగా పాప అయితే ఇప్పటి వరకు క్షేమంగా వస్తదనే నేను నమ్మాము. ఇప్పటి వరకు మేము నమ్ముకున్న ప్రతి దేవుడికి కూడా మనస్ఫూర్తిగా మేము ప్రేయర్ చేశాము. పాప క్షేమంగా తల్లిదండ్రుల దగ్గరికి చేరాలని. మరి ఇలాంటివి చూసినప్పుడు ఇక్కడ ఫినిషింగ్‌కి 2 బొమ్మలు చూసినప్పుడు వాటికి అక్కడక్కడ బ్లడ్ మార్క్స్ అవి చూసాము. తర్వాత అవి నాన్ వెజ్ పీసెస్ ఏవో పెట్టడం కూడా చూసాము. అలాంటివి చూసినప్పుడు మాకైతే కొంచెం పాప గురించి వదిలేసుకునే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చాలా మంది కూడా మాట్లాడుకునే పరిస్థితి ఏంటంటే అమావాస్య నిన్న వెళ్ళింది కదా! అంటే ఏ కోణంలో అంటే ఎవరైనా సరే ఆ నరబలి ఇచ్చుంటారు. లేదా వాళ్ళే ఇది ఈ పని అని అనుకోవచ్చు అంటారా? అలా అయితే ఏమి చెప్పలేమండి. ఎందుకంటే నాకు తెలీదు ఈ నరబలి గురించి, ఈ అమావాస్యలు అట్ల గురించి అయితే నాకైతే పూర్తిగా అవగాహన లేదు. మరి అవగాహన లేని దాని గురించి మాట్లాడుకోవడం అన్నది తక్కువ. అప్పుడు ఏందంటే ఆల్రెడీ ఈ సంఘటన జరిగి నేటికి 11 రోజులు పూర్తవుతుంది కదా! ఈ 11 రోజు ఈ రోజు పెట్టడం వల్ల దీన్ని ఎలా చూడొచ్చంటారు? 11 రోజులు అదే అండి. 11 రోజులంటే పాపొచ్చేస్తది. ఎవరో తీసుకెళ్ళుంటారు. లేకపోతే పిల్లలు లేని వాళ్ళో, లేకపోతే ఎవరైనా కావాలని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో ఉంటారనుకున్నాం. కానీ ఇలా పెట్టడం వల్ల మాకు కూడా మేము కుటుంబానికి పరామర్శించడానికి పార్టీ తరపు నుంచి వచ్చాం. మాకు కూడా భయంగా ఉంది. అంటే పాప వస్తదా? రాదా? అన్న కూడా ఆలోచన ఈ బొమ్మలు చూసిన తర్వాత మాకు కూడా భయమేస్తుందండి. ఓకే. ఇది మనతో మరి ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మీరు దీన్ని ఎలా చూస్తారు? నమస్తే అండి. నా పేరు మాలతి. కాకినాడ రూరల్ నుంచి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చాలా గట్టి గాలింపు చర్యలు జరుగుతున్నా సరే, ఆ కోణంలో పక్కన ఇలాగ కంచికి ఇలా బొమ్మలు కట్టి ఉండడం అనేది అది నమ్మదగ్గ విషయం కాదు. అది ఎవరిని బెదిరిద్దామనో, ఎవరికి ఏం సందేశిద్దామనేది అది కట్టినోళ్ళకే తెలియాలి. ఇది మటుకు ఈ బొమ్మల విషయం అనేది కూడా పక్కన పెట్టి దీన్ని హైలైట్ చేసి యూట్యూబ్‌లో ఆటిల్లో ఎక్కువగా మీరు లైకుల గురించి ఇది అవ్వకుండా అసలు పాప ఎక్కడ ఉన్నదనేది కనిపెట్టి పాపని తల్లి ఒడికి చేర్చాలని నేను కోరుకుంటున్నానండి. అంటే మీరు ఈ బొమ్మలు కట్టడం వల్ల అంటే ఈ 11 రోజు కావస్తుంది కదా! అంటే కుక్క చనిపోయిన రిపోర్ట్ కూడా నమూనా సేకరించిన తర్వాత రిపోర్ట్ కూడా ఈ రోజు వెల్లడించే టైంలో అంటే దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఈ బొమ్మలు ప్రత్యక్షం అవ్వడం అంటే ఎలా చూడండి? ఒక భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ స్థానికులైతే. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఈ బొమ్మలు కట్టింది ఎవరు అనేది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి రోజుల్లో ఇలా మూఢనమ్మకాలన్నీ కూడా ఎవరు నమ్మడం లేదండి. ఇలాంటి బొమ్మలు కట్టిన దాని గురించి అసలు మనం ఏం భయపడక్కర్లేదు. పోలీస్ యంత్రాంగం గట్టిగా కొంచెం కష్టపడి ఆ నిందితులను ఎవరైనా పట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఆదేశాలు కూడా ఇచ్చారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి పాప ఎక్కడ ఉంచారో ఆచూకీ కనుక్కొని తల్లికి అప్పగించాలని చెప్పేసి కూడా ఒక ఆదేశాలు ఇచ్చారు కదా! దాన్ని మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన చెప్పక ముందు నుంచి పోలీస్ యంత్రాంగం కష్టపడి జల్లెడ వేసి పాపని జల్లెడ వేసి పట్టుకుందామని అందరూ కూడా గాలిస్తున్నారు. కానీ ఆయన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పాప దొరుకుద్దని మేము ఆశిస్తున్నామండి. ఓకే అండి. ఓకే. ఇది మన తుని మండలము అగ్రహారంలో సంబంధించిన పాప చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించిన సంఘటన స్థలంలో మనం ఉన్నాము. ఈ రోజు 11 రోజు కావడంతో ప్రత్యక్షంగా ఇక్కడ 2 బొమ్మలు అయితే ఎవరో ఒక తోటలో కట్టేసి వెళ్ళారని చెప్పేసి అంటున్నారు. కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఈ కంప్యూటర్ సైన్స్ ఉన్న టైంలో కూడా ఈ దయ్యాలు ఈ మూఢనమ్మకాలు అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కొంతమంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా ఎక్కడైతే సంఘటన జరిగిందో అదే సంఘటనలో కూడా 2 బొమ్మలు వేలాడదీయడము, అలాగే ఆ బొమ్మలకు కూడా బ్లడ్ తో పాటు ఆ చికెన్ ముక్కలు కూడా పెట్టడం కూడా అది విరుద్ధం అని చెప్పేసి కావాలని చేస్తున్నారు. దయచేసి సోషల్ మీడియాలో ఇటువంటి స్ప్రెడ్ ఒక బ్యాడ్ న్యూస్ అనే ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నట్టు పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. ఒక స్టూడియో.